కేజీ చికెన్ తీసుకున్నామండి. ఇది పులుసు చేసుకుందాం, చికెన్ పులుసు చేసుకుందాం. దాని గురించి కనుక కావాల్సిన మసాలాలు: 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం స్టార్ పువ్వు, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 బిర్యానీ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ మసాలా పట్టుకుందాం అండి పొడిలాగా, లేకపోతే నలగదు వాటర్ పోస్తే. ఇంకోండి ఆ చికెన్ పులుసుకి కళాయి పొయ్యి మీద పెట్టాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్లు నూనె కూడా వేస్తున్నాను. ఇంకోండి నూనె మరిగింది కదా, మనం మసాలా పట్టుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం నేను ఇందులో వేసేస్తున్నానండి. వేసేసి ఇలా కలిపేసుకుందాం. ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఇదిగోండి వేసేసాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసి కలిపేసుకొని ఇదిగోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం అండి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి ఆయిల్ తేలింది కదా, మసాలా ఏగిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఇదిగోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను. చాలా ఘాటు ఉంటుందండి ఈ కారము, ఆడిచ్చిన కారం కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుందని నేను 1 స్పూన్ వేసాను. ఇంకా స్పైసీగా కావాలన్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మాకైతే సరిపోద్దని నేను 1 స్పూన్ వేసాను. ఒక 2 నిమిషాలు ఉంచుకొని చికెన్ వేసుకుందామండి. అప్పుడు ఇంకోండి ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. ఇందులో చికెన్ వేసేసుకున్నాం కదా, కలిపేసుకుందాం. కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగిపోద్ది కదా. కలిపేసాం కదా, ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇందులో పులుసు, చికెన్ పులుసు అన్నాను కదా, చింతపండు నానబెట్టాను, అది చూపిస్తాను ఇప్పుడు. ఇంకోండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అని చింతపండు తీసుకున్నానండి. ఎక్కువ కాకుండా చాలా పులుపు ఉంది చింతపండు, అందుకని చిన్న నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనము రసం తీసేసుకొని ఒక బౌల్లో పోసుకుందాం. చికెన్ 5 నిమిషాలు అయ్యాక ఈ చింతపండు పులుసు వేసేసుకుందామండి. ఇంకోండి ఆయిల్ మొత్తం తేలిపోయింది చూడండి, కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం మనం పులుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. పులుపు ఎక్కువ ఉండవసరం లేదు. ఇంకోండి మీకు చింతపండు చూపించాను కదా, ఈ పులుసు ఇందులో వేసేస్తున్నాను నేను. వేసేసి కలిపేసి 2 నిమిషాలు ఉంచుకుందామండి. చూడండి మరిగిపోయింది ఇంకా పులుసు, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం మనము. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఈ పులుసులో కొంచెం జీలకర్ర పొడి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందాము. అయిపోయిందండి చికెన్ పులుసు, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చూడండి ఎమ్మిగా ఎంత బాగా వచ్చిందో, చిక్కగా ఉంది, చాలా బాగుంటుంది. రాగి సంగటికి కానీ చపాతీలోకి కానీ, మెయిన్ జొన్న రొట్టెలకు బాగుంటుందండి. ఇలా చికెన్ పులుసు చేసుకొని జొన్న రొట్టె చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది.